శాలిని అంకుల్ తీసుకెళ్ళి. కాసేపు ఉండేళ్ళమ్మా. సరే. ఒక మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో. దిగజారిపోతున్నాను అనిపిస్తుంది. నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందిగా. సూర్య అనేవాడు ఇంకా నా జీవితంలో లేనుగాకలేడు. హీ డజంట్ డిజర్వ్ మీ, యు నో. వైషు ఎక్కువ ఆలోచించకు. నేను యూరప్ వెళ్ళిపోతాను శైలు. యూరోప్ వెళ్ళిపోవడానికి చాలా టైం ఉంది. నువ్వు ఈ ఆలోచన నుంచి బయటికి రావాలన్నా, తిరిగి నార్మల్ అవ్వాలన్నా నీకు వ్యాపకం ఉండాలి. యూ నీడ్ టు ఆక్యుపై యువర్ సెల్ఫ్ విత్ సంథింగ్. సరే, రేపు మాట్లాడదాం. ఓకే, యూ టేక్ రెస్ట్. సూర్య ఆంటీ వైశాలి ఉందా? కాలేజ్కి వెళ్ళింది. Thank you so much for having me here, sir. On such short notice. You are welcome, Vaishali. You have been a good student of this college. Thank you, sir. Okay? Thank you. ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం వైషు, ట్రస్ట్ మీ. ఇప్పుడు చూడు, ఇలా మర్చిపోతావు సూర్యని. I've already moved on. वैशाली मैम कैसे हो? बहुत साल के बाद. सूर्या भाई, वैशाली मैडम अभी रेलवे स्टेशन निकल गया. Yeah, I know. వైషు, సూర్య. బతికి బయటపడ్డాను కదా, తను కన్సోల్ చేయడానికి వచ్చినట్టు ఉన్నాడు. లేదంటే నా కోసం నేపాల్కి వచ్చానని నమ్మించడానికి వచ్చుంటాడు. తన అబద్ధాలని భరించే ఓపిక నాకు లేదు. నేను చెప్పింది తనకి అర్థమయ్యేలా కన్వే చేయి ప్లీజ్. నువ్వు చెప్పేది నాకే అర్థం కావట్లేదు. తనకు అర్థమయ్యేలా ఎలా చెప్తాను? తను నాకు దూరంగా ఉండాలంటే ఇదే కరెక్ట్. సారీ. నీ ఫ్రెండా? హాయ్, ఐమ్ వైశాలి. ఓహో, ఇన్ దట్ కేస్ ఐఎమ్ ఇళయరాజా. ఓ నైస్. నాకు లేట్ అవుతుంది, ఐ లీవ్. బాయ్ అండి. వైషు ఆగు. ఓయ్, నువ్వు నేపాల్ రాలేదనుకో నేను ఇంట్లో ఉన్నాను అబద్ధం చెప్పాను. ఓ, పద్మతో ఉన్నాను ఫీల్ అయ్యావా? పద్మ అంటే అమ్మ వైషు, మర్చిపోయావా? చా, ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకుందాం అనగానే చేసుకుని ఉంటే అయిపోయేది. ఇప్పటికీ లేట్ అవ్వాలా? పక్కనే రిజిస్టర్ ఆఫీస్. ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. రా వైషు, వచ్చే దా ప్లీజ్. ఎవరు బాసు నువ్వు? మన ఇద్దరికి పెళ్ళేంటి? నీకేమైనా పిచ్చా? ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నావు? సూర్య, మాట్లాడాలి. తప్పు నాదే. ఆ రోజు విడిపోదా అంటో నాదే బుద్ధి తక్కువ. అరే, అంత మాత్రానికి నేనెవరో కూడా గుర్తుపట్టదా? నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు సూర్య. తను మునుపటి వైశాలి కాదు ఇప్పుడు. అర్త్క్వేక్లో తలకి దెబ్బ తగలడం వల్ల షీ లాస్ సమ్ పార్ట్ ఆఫ్ అ మెమరీ. ఏంటి? దీన్నే మెడికల్ టర్మ్స్లో రెట్రోగ్రేడ్ అమ్నీషియా అంటారు. రెట్రోగ్రేడ్ అమ్నీషియా అంటే తనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు తనకు గుర్తులేవు. గతంలో పరిచయం ఉన్న ఎందరో వ్యక్తుల్ని తను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించినా తనకు గుర్తుకు రారు. వాళ్ళల్లో నువ్వు ఒక్కడివి సూర్య. ఇప్పుడు తనకి నువ్వెవరివో కూడా గుర్తులేదు. ఏం మాట్లాడుతున్నావు? ఇక పిచ్చా, నన్ను మర్చిపోవడం ఏంటి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సూర్య. కనీసం నువ్వెవరివో కూడా తెలియదు. నేను తెలియకపోవడం ఏంటి? To believe the fact, Surya. You're just a stranger to her. నువ్వు తన గతం గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే అది ఇంకా డేంజర్ సూర్య. ఇట్స్ బెటర్ ఫర్ యూ టు స్టార్ట్ ఎ న్యూ లైఫ్ సూర్య. ప్లీజ్ మూవ్ ఆన్.
హలో వైషు, ఒక డాక్టర్ అయి ఉండి ఇంకో డాక్టర్తో అబద్ధం చెప్పించావే. చచ్చా మేనేజ్ చేయలేక. వినగానే వెళ్ళిపోయాడా? యాక్చువల్లీ షాక్ అయ్యాడు. అయినా నా ముందు ఏడుస్తే బాగోదని ఏడవలేదనుకుంటా. ఏయ్, ఇక్కడే ఉన్నావా? ఎప్పుడొచ్చావు? వినగానే వెళ్ళిపోయాడా? పాపం జాలేసిందే. ఇక నాకు తెలిసి నీ జోలికి రాడు. సంవత్సరం నుంచి తన ఆలోచనలే. శాలిని, హౌ కెన్ యు గివ్ అప్ ఆన్ us so easily? వైషు, ఎప్పుడెప్పుడు కలుస్తానని నేపాల్కి వస్తే. అబ్బా, నేపాల్ రాలేదు సరే, ఇప్పుడైనా వచ్చాడు కదా. ఐ షుడ్ కన్సిడర్ హిమ్ వైషు. వచ్చాడు, కానీ మర్చిపోయాననగానే వెళ్ళిపోయాడు. వైషు, నీకు కావాల్సింది కూడా అదే కదా, సూర్య అనేవాడు నీ లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని. అవును, వెళ్ళిపోవాలి. కానీ విన్న క్షణంలోనే వెళ్ళిపోయాడంటేనే తట్టుకోలేకపోతున్నా. హే, చెప్పండి సూర్య. ఇందాక ఏదో అన్నావు. అది ఎన్నిసార్లు చెప్పినా యువర్ జస్ట్ ఎ స్ట్రేంజర్ టు హర్ సూర్య. అంటే వైశాలి సూర్యాని పూర్తిగా మర్చిపోయింది. అయితే నేను ఎదురుపడిన గుర్తుపట్టదుగా. అది ఇందాకే చూసారుగా, తన మెమరీస్, తన జ్ఞాపకాల్లో నువ్వు లేవు సూర్య. ఎందుకు నవ్వుతున్నావు? అంటే రేపటి నుంచి వైశాలిని కొత్తగా ప్రేమించవచ్చు కదా. అర్థం కాలేదు. అర్థమవుతుంది దానికి రేపటి నుంచి. कब से नहीं दिख रहा है मैडम, साइन करिए। 10 రోజులుగా కనిపించట్లేదు. आप बिल्कुल चिंता मत कीजिए, हम कार्रवाई करेंगे। लीजिए, आ गया आपका बेटा। चलो। ట్రిప్కి వెళ్ళాల్సి వచ్చింది, అందుకే వెళ్ళొచ్చా. నా మాట అమ్మా, ప్లీజ్ ప్లీజ్ మా 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 రోడ్. ఏమన్నా అర్థమవుతుందా మీకు? అసలు అట్లెట్లా మర్చిపోతుందిరా? అంటే నువ్వు ఆ అమ్మాయిని పడ్డది, నువ్వు ఒక 1 year ఇట్లా బాధపడ్డది, నువ్వు నేపాల్ పోయింది, అన్నిట్లనే మర్చిపోతారా? రే, తనకు సూర్య అంటేనే ఆవిడ గుర్తులేదు. ఇంకా నేను వెంటపడింది, కింద పడింది, బాధపడింది, ఏం గుర్తుంటుంది బే? మరి ఇప్పుడు ఏం చేద్దామనరా? ఏముంది, మళ్ళీ ట్రై చేయటమే. ఇప్పుడు మా అల్లూరు కాలనారా? క్వీన్ వచ్చింటే షోరా నా కింగ్ ಗೊತ್ತಿತ್ತು. బ్రెయిన్ ఎఫెక్ట్ లేకుండా అంత సేమ్ టు సేమా? అంత సేమ్ టు సేమ్. గుర్తొచ్చిందేంటి? అడువే
इधर से कोई भागा है क्या? ఓహో థ్యాంక్స్. రండి. ఇంద్రాను అంతా సేమ్ టు సేమ్ అన్నావు. ఆ పిల్ల మొత్తం రివర్స్ అయింది. అసలు వాళ్ళ బాబు జడ్జు. ముచ్చ పడుతుందిరా, ఏం తెలుసు? नहीं मिला क्या? పోయి ढूंढ रहे. అరే వాడా గలీలో దొరిండు, రండి బే. ইটা কটাই হয়েছে? పోలీసా? ఇప్పుడు మన పొజిషన్ ఏంటి? కుట్టలిప్పి కొడతాడేమరా, వచ్చి क्या कर పడిపోతుంది. रहे हो रे तुम लोग इधर? हम फुटबॉल के प्रैक्टिस कर रहे हैं और बॉल को हम कराता है तुमको प्रैक्टिस. కాలం కలిసి వచ్చిందిలా ఆలే వచ్చి బోన్లో పద్దాలు. రాహుకాలం ముహూర్తం అని ముచ్చట్లు పెట్టకుండా పోయి చంపా. మళ్ళా చేద్దాం రండ్రా. ఈ కన్ఫ్యూజన్ లో మీరెప్పుడు దూరారా? అసలే చాలా చిరాగ్గా ఉంది, దొబ్బేయండి. ముచ్చట్లు పెట్టుకుని బెల్ల సంపేసి పోదాంపా. ఏంట్రా ఇదే మా పని. ఏంట్రా మీ పని మీరు చూసినది? నా పని నన్ను చేసుకున్నారా? నన్ను మర్చిపోవటం ఏంట్రా? నన్ను ఎలా మర్చిపోద్ది? ఆ? మళ్ళీ కొత్తగా పేస్ట్ ఎంత కష్టం తెలుసా? ఆ? తెలుసా? నన్ను కొట్టరా, కొట్టుమే. కొట్టమంటే అన్నాడు కదా, ఇప్పుడన్నా కొట్టు. గట్టి కొట్టరా. Excuse me? ఓయ్, కళ్ళ ముందు కొట్టి చంపేస్తున్నా పట్టించుకోరా మిమ్మల్ని. నువ్వెవరిని నేను రిస్క్ తీసుకోను? నా ఫ్రెండా, రిలేటివా, బ్రదరా? బాయ్ ఫ్రెండ్. అర్థం కాలేదా? బిగినింగ్లో ఇలానే కన్ఫ్యూజింగ్ ఉన్నా జర్నీలో టక్కుమని కనెక్ట్ అయిపోద్ది. బై ద వే, ఐఎమ్ కార్తిక్. See ya. కింగు, క్వీను, నువ్వేమైనా తెలుసా? జోకల్